బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పును వెలువరించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో మొత్తం కూడా 5గురికి శిక్షను ఖరారు చేసింది. ఇందులో A1 గా బివి శ్రీనివాస్ రెడ్డి, A2 గా గాలి జనార్దన్ రెడ్డికి శిక్షను ఖరారు చేయడం జరిగింది. ఇక A3 గా విడి రాజగోపాల్, A4 గా OMC ప్రైవేట్ లిమిటెడ్, A7 గా అలీఖాన్ కు శిక్షను ఖరారు చేసింది నాంపల్లి సిబిఐ కోర్టు. ఇక A8 కృపానందం, A9 సబితా ఇంద్రారెడ్డిని కూడా నిర్దోషులుగా కోర్టు ప్రకటించడం జరిగింది. ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పును వెలువరించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో మొత్తం కూడా 5గురికి శిక్షను ఖరారు చేయడం జరిగింది. A1 బివి శ్రీనివాస్ రెడ్డికి, A2 గా గాలి జనార్దన్ రెడ్డికి శిక్షను ఖరారు చేసింది. ఇక A3 గా విడి రాజగోపాల్, A4 గా OMC ప్రైవేట్ లిమిటెడ్, అలాగే A7 అలీఖాన్ కి కూడా శిక్షను నాంపల్లి సిబిఐ కోర్టు ఖరారు చేయడం జరిగింది. ఇక A8 కృపానందం, A9 సబితా ఇంద్రారెడ్డిని కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించడం జరిగింది. రైట్, ఇక మనం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పును వెలువరించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, లక్ష్మి, మొత్తంగా ఈ రోజు అయితే మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. ఈ 14 సంవత్సరాల తర్వాత ఓబులాపురం సంబంధించినటువంటి మైనింగ్ అక్రమ తవ్వకాల కేసులో అయితే మాత్రం ఈ రోజు ఏసీబీ కోర్టు అయితే సిబిఐ కోర్టు తుది తీర్పు అయితే వెల్లడించింది అన్నట్లుగానే మనం చెప్పాలి. సో మొత్తంగా A1 నుంచి A7 వరకు కూడా అందరినీ కూడా దోషులుగా ప్రకటిస్తూ కూడా ఇటు ఏసీబీ కోర్టు, సిబిఐ కోర్టు అయితే మాత్రం ఇప్పటికి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే A8 గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి కృపానందం, అదేవిధంగా A9 గా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి, ఇద్దరిని కూడా నిర్దోషులుగా అయితే ఏసీబీ కోర్టు ప్రకటించింది. సో మొత్తంగా చూస్తే మాత్రం 2009లో రోసయ్య ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఇటు ఏపీ ఓబులాపురం మైనింగ్ లో తీవ్రంగా అవకతవకలు జరిగాయంటూ కూడా ఇటు సిబిఐకి ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం మొత్తంగా వాటిపైన 2011లో పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. అనంతరం 2011లోనే సెప్టెంబర్లో ఇటు బివి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి, అంటే OMC మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి బివి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి ఇద్దరు కూడా అరెస్టు అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే మొత్తంగా తాజాగా 14 ఏళ్ల తర్వాత అయితే మాత్రం ఇటు పూర్తిగా సిబిఐ కోర్టు అయితే తుది తీర్పు వెల్లడించింది. ఎందుకంటే ఇటు సుప్రీంకోర్టు కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ నెల మే 10 కల్లా కూడా పూర్తిగా తుది తీర్పు వెలువరించాలి అని చెప్పి ఆదేశించినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఈ రోజు మే 6వ తారీఖు గత కొద్దిసేపటి క్రితమే ఇటు సిబిఐ కోర్టు అయితే తుది తీర్పు వెల్లడించింది. సో మొత్తంగా అయితే మాత్రం A1 నుంచి A7 వరకు ఉన్నటువంటి వారిని దోషులుగా ప్రకటిస్తూ 7 ఏళ్ల శిక్ష ఖరారు చేస్తూ కూడా వారికి తీర్పిచ్చింది అన్నట్లుగానే చెప్పాలి. ఇంకా ఎవరైతే A1 నుంచి A9 వరకు, అంటే మొత్తంగా దీంట్లో 9 మంది అభియోగాలు మోపబడి ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి మాత్రం మృతి చెందారు. అదేవిధంగా నెక్స్ట్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి మాత్రం హైకోర్టు ఆ కేసు కొట్టేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే 7గురు మిగిలి ఉన్నారో వారికి మాత్రం శిక్షలు ఖరారు చేసింది. ఇటు సబితా ఇంద్రారెడ్డిని, అదేవిధంగా ఐఏఎస్ అధికారి కృపానందాన్ని మాత్రం నిర్దోషులుగా ప్రకటించింది అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ తేజ.